భూభారత్పై సీఎం రేవంత్ సమీక్ష. ఈ నెల 14న ప్రారంభం. 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించాలని సీఎం సూచన. మీది కాని భూమిని మీరు ఎట్లా తనఖా పెడతారు? కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కంచగచ్చిబౌలి భూములపై కేటీఆర్ డిమాండ్. కంచగచ్చిబౌలి భూములపై ఎలాంటి వివాదాలు లేవు. ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రుణాలు తీసుకోలేదు. సెబీ, ఆర్బీఐ రూల్స్ ప్రకారమే బాండ్స్ రైజ్ చేశామన్న శ్రీధర్ బాబు. కంచగచ్చిబౌలి భూములపై బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేయలేదు. కేసు 10 ఏళ్లు పెండింగ్లో ఉండడానికి కేసీఆరే కారణం. కాంగ్రెస్ కృషితోనే ప్రభుత్వానికి వచ్చాయన్న మల్లు. సంజయ్ బుజ్జగింపుతో అలకవిడిన రాజాసింగ్. పార్టీ కోసం పనిచేస్తానన్న ఎమ్మెల్యే. ఎమ్మెల్సీ ఎన్నికలో గెలుపు కోసం కృషి చేస్తానన్న రాజాసింగ్. ప్రభుత్వ భూములు రక్షించాల్సిన బాధ్యత సీఎందే. ఆయనే సర్కారు భూములు అమ్మాలనుకోవడం విడ్డూరం. ఎనపరాతి గుట్టలపై కడియం కన్నేశారన్న రాజయ్య. కడియం కావ్యకు బీఆర్ఎస్ బీఫామ్ ఇచ్చి నిధులు ఇవ్వలేదు. నిరూపిస్తే రాజీనామా చేస్తా, లేదంటే పల్లా రాజీనామా చేస్తారా అని అడిగిన కడియం. సీఎం రేవంత్కి మహారాష్ట్ర ఫ్రీడమ్ ఫౌండేషన్ లేఖ. కంచగచ్చిబౌలి భూముల్ని కాపాడాలంటూ విజ్ఞప్తి. ఐటీ హబ్ పేరుతో అడవి నరికివేతపై ఆందోళన. కాంగ్రెస్కి కపిలబాయ్ దిలీప్ కుమార్ రాజీనామా. జయంత్ చౌదరి సమక్షంలో ఆర్ఎల్డీలో చేరిక. మహారాష్ట్ర ఇన్ఛార్జిగా దిలీప్. విశాఖను ఫిల్మ్ హబ్గా మార్చేస్తాం. సినీ పెద్దలు ఇక్కడికి రావడానికి ఆసక్తిగా ఉన్నారన్న గంట. విశాఖ ఫిల్మ్ క్లబ్ ప్రక్షాళన జరగాలన్న విష్ణుకుమార్. వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ నియామకం. పీఏసీ కన్వీనర్గా సజ్జల, పీఏసీ శాశ్వత ఆహ్వానితులుగా రీజనల్ కోఆర్డినేటర్లు. ఆదోని వైసీపీ కౌన్సిలర్లు 2 లక్షలకు అమ్ముడుపోతున్నారు. చైర్మన్ కావాలనుకుంటున్న వ్యక్తి పెద్ద అవినీతిపరుడు. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఆరోపణలు. రాజంపేటలో టీడీపీ తమ్ముళ్ల వాగ్వాదం. ఒక వర్గానికే కొమ్ము కాస్తున్నారంటూ ఆవేదన. అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఎదుటే గొడవ. 50 రోజులుగా ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్. ఇంకా లభించని మిగతా 6గురి ఆచూకీ. బెంగాల్లోని ముర్షిదాబాద్లో కొనసాగుతున్న అల్లర్లు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలో హింస. 3కు చేరిన మృతుల సంఖ్య. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నాయనా రేఖగ్రీవ ఎన్నిక. అధికారికంగా ప్రకటించిన తరుణ్ చుగ్. అన్నామలై. అన్నాడీఎంకేతో పొత్తుతో పొలిటికల్ హీట్. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్కు ఈడీ షాక్. ఢిల్లీ, ముంబై, లక్నోలోని ఆస్తులకు నోటీసులు. ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని తాఖీదులు. కుమారస్వామికి వ్యతిరేకంగా బెంగళూరులో కాంగ్రెస్ నిరసన. కాంగ్రెస్ సర్కార్కు వ్యతిరేకంగా జేడీఎస్ ఆందోళన. 2వ రోజు తహమూర్ రాణాని విచారించిన ఎన్ఐఏ. పాక్ ఐఎస్ఐతో ఉన్న సంబంధాలపై ఆరా. ముంబై దాడులపై రాణాకు ముందే తెలుసన్న ఎన్ఐఏ. జార్ఖండ్లో మావోయిస్టుల ఘాతుకం. సింగ్భం అటవీ ప్రాంతంలో ఐఈడీ పేలుడు. జవాన్ మృతి, మరికొందరికి గాయాలు. గుజరాత్పై లక్నో ఘన విజయం. 61 పరుగులతో రాణించిన పూరన్ 6 వికెట్ల తేడాతో గెలుపు.